कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में रहने वाली आवाम के लिए खुशखबरी, जल्द ही यहां पर रहने वाले लोगों को भी जीएचएमसी के जैसे ही 1 दिनार पानी आएगा। कुछ दिनों पहले कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से मुलाकात की थी और उन्हें कंटोनमेंट बोर्ड के आवाम को हो रही पीने के पानी की तकलीफ के बारे में सुनाया था, जिसे उन्होंने फौरन वाटर वर्क्स डिपार्टमेंट को ऑर्डर देते हुए कहा कि कंटोनमेंट बोर्ड की आवाम को भी उतना ही पानी मिलना चाहिए जितना जीएचएमसी में लोगों को मिल रहा है। जिसके चलते आज हैदराबाद मेट्रो वाटर वर्क्स के एमडी अशोक रेड्डी साहब ने एमएलए श्री गणेश के साथ मिलकर सीईओ मधुकर नायक साहब से मुलाकात करते हुए एक मीटिंग रखी। मीडिया से बात करते हुए वाटर वर्क्स के एमडी अशोक रेड्डी, एमएलए श्री गणेश और सीईओ मधुकर नायक साहब ने बताया कि पहले कंटोनमेंट बोर्ड के इलाके में रहने वाली आवाम के लिए 5.9 mgd पानी की ज़रूरत के मुताबिक एग्रीमेंट किया गया था और अब 1 mgd एडिशनल इसमें बढ़ाया गया और आगे चलकर आवाम को परेशानी ना हो, इसके लिए हमने टोटल 7.3 mgd का एग्रीमेंट किया है। इस मीटिंग में वाटर वर्क्स डिपार्टमेंट के सुपरिटेंडेंट राजकुमार, सैनिटरी डिपार्टमेंट के ऑफिसर महेंद्र और हैदराबाद मेट्रो वाटर वर्क्स डिपार्टमेंट का स्टाफ भी मौजूद था। आइए देखते हैं इसकी तफसीलात। మేము కంటోన్మెంట్ ఆఫీసర్తో డిస్కస్ చేశాము. 5.9 ఎంజీడీని కొద్దిగా ఇంకొక 1 ఎంజీడీని కనుక అడిషనల్ ఇవ్వగలిగితే కొన్ని ఏరియాస్ ఆల్టర్నేటివ్ డే, కొన్ని ఏరియాస్ అవసరమైతే 1 in 3 days కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇచ్చేది డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే ట్రీటెడ్ వాటర్ డ్రింకింగ్ వాటరే కాబట్టి నాట్ ఫర్ ఆల్ ద పర్పసెస్. ఎందుకంటే హైదరాబాద్ 1 కోటి మంది జనాభా, 14 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. మనకు వచ్చిన వాటర్ని లిమిటెడ్గా వాడుకోవాలి. 150-200 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నాం మనం. సో ఒక 1 mgd అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి కోరారు. దానికి ఈ రోజు వరకు నేను రివ్యూ చేశాను. ఒక 0.55 mgd వరకు ఈ వారంలో కొద్దిగా పుష్ చేయగలిగాము. కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంకొక 0.45 mgd కనుక అడిషనల్ ఇవ్వగలిగితే చాలా ఏరియాస్ రెగ్యులర్ అవుతుందని చెప్పారు. అది కూడా మన వాటర్ బోర్డ్ ఇంజనీర్లతో కూర్చున్నాము, వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆ 0.45 mgd కూడా నెక్స్ట్ 3-4 daysలో కనుక అడిషనల్గా పుష్ చేయగలిగితే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఎవ్రీడే వాటర్ ఇచ్చేంత కాదు, కానీ సిటీలో ఏ విధంగా వస్తుందో ఇక్కడ కూడా ఆ విధంగా రావడానికి. నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు స్వయాన హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి, అశోక్ రెడ్డి సార్ వచ్చి ఈరోజు మనకు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. మనం 10 రోజుల క్రితం మాట ఇచ్చారు, 1 mgd పెంచుతున్నారు. ఈ రోజు ఇక్కడ లెక్కలు తప్పినాయని తెలిసి లెక్కలన్నీ మన ఆఫీస్లో కూర్చొని అన్ని వాటర్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఎంత వాటర్ వస్తుంది, ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేసి మొత్తం క్లారిటీ చేసుకొని 2 రోజులనే మనకి ఇచ్చిన హామీ ప్రకారం 1 mgd పెంచి నీళ్ళు ఇస్తా అని చెప్పడం. దాంట్లో సిఓ గారు, వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ సార్ కూడా ఉండి అన్ని విధంగా మన ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా అందరికీ వాటర్ అందించే విధంగా మనకి ఎంత క్వాంటిటీ అవసరం అంత క్వాంటిటీ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత మంచి ఆఫీసర్ ముందుకు వచ్చి చెప్పడం ఇంతవారికి చరిత్రలో ఏనాడు జరగలేదు. అందరు కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం అంటే చాలా శుభసూచకం. మన సిఓ గారు కావచ్చు, మన వాటర్ డిపార్ట్మెంట్ రాజ్కుమార్ సార్ కూడా అనేక సార్లు, అక్కడ అజిత్ రెడ్డి సార్ కూడా ఫాలోఅప్ తోటే మనకి 1 mgd వస్తుంది. ఏ విధంగా అయితే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈ రోజు మనకు నీళ్ళు రావడం. యాజ్ పర్ బుక్స్ లో 6.3 mgd చూపించారు, కానీ మన కంటోన్మెంట్ బోర్డ్ డిపార్ట్మెంట్ వారే వాటర్ డిపార్ట్మెంట్కి, హైదరాబాద్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఇచ్చారంటే 5.9 మాకు చాలు అన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సారు 1% పెంచి ఈరోజు 6.9 ఇస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా కరెక్షన్స్ ఇంత వస్తుంది అంత వస్తున్నారు. ఈ రోజు వీరు వచ్చినాక అన్ని క్లారిటీ ఉంది, ఎలాంటిగా డిస్టర్బెన్స్ లేకుండా, డిఫికల్టీ లేకుండా, ఏ పాయింట్లో ఎంత ఉంది మీటర్లు కూడా పెట్టి, సార్ ఏమన్నారంటే బోర్డు తరపున మీటర్ పెట్టినా ఓకే అంటే ఓకే, లేకుంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి కూడా మేము పెట్టి మీటర్లు పెట్టి కరెక్ట్ దీన్ని లెక్కిస్తామని చెప్పారు. ఈ అన్ని విషయాలు క్లారిటీ అని, దీంట్లో ఎలాంటి మళ్ళీ సందేహాలు లేకుండా ఈ రోజు క్లోజ్ అయిపోయింది. నమస్కారం అండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారి యొక్క ఎఫర్ట్స్ తోటిను ప్లస్ మా వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు మనకు మన ఎండి వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ గారు కంటోన్మెంట్ రౌండ్ చేశారు. ఈ మా రిక్వెస్ట్ ఏంటంటే 1 mgd అడిషనల్, మనకి ఏదైతే 6.3 mgd వాటర్ ఇస్తున్నారో అది రోజు మనకి 7.3 million gallons per day లాగా ఇచ్చేలాగా మనకు వాటర్ కనెక్షన్ చేయాలి, అది అడిషనల్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి మనం గత 2-3 సంవత్సరాలుగా మన పాత సిఇఓ అజిత్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి మనం అది ఆ రిక్వెస్ట్ పెట్టాము. సో దట్ ఆ అడిషనల్ వాటర్ తోటి మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కంటోన్మెంట్కి మనం
ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఇచ్చేలాగా మనం ఇది చేయొచ్చు. సో ఆ కరస్పాండెన్స్ గత 2 సంవత్సరాలుగా అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ దానికి కొంచెం కనెక్షన్ ఛార్జెస్ అడిగారు. ఆ కనెక్షన్ ఛార్జెస్ మేము కట్టుకోలేని పరిస్థితి ఉంది. అండ్ అదర్ జిహెచ్ఎంసీ ఏరియాస్కి ఏదైతే వాళ్ళు కనెక్షన్ ఛార్జెస్ లేకుండా ఇస్తారో అదే విధంగా కంటోన్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడం అయింది. సో అవి రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దీంతో ఇన్వాల్వ్మెంట్ తోటి పాసిబుల్లీ అది అగ్రీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకు కూడా గత 2-3 రోజుల నుండి 6.7 వరకు వాటర్ సప్లై చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఈరోజు మన ఎండి గారు వచ్చి కూడా చెప్పారు 6.9 MGD వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి ఇంకో 2-3 డేస్లో. సో అది వాటర్ అలా పెంచడంతో మోస్ట్ ప్రాబ్లీ మా వాటర్ ప్లాన్ ప్రకారంగా ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడానికి కొరకు మేము పొజిషన్లో ఉంటాము. సో హోపింగ్ ఈరోజు ఎండి గారు ఏదైతే చెప్పారో అది కనుక ఇది మనకి ఫీల్డ్లో ప్రాక్టికల్గా కన్వర్ట్ అవుతే సో హోప్ఫుల్లీ వెరీ సూన్ మనము కంటోన్మెంట్లో ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై కూర్చొని రివ్యూ చేసుకున్నప్పుడు 1 MGD పెంచుతా అన్నారు. 1 MGD ఇప్పుడు మనకి ఇస్తాను వారు మాట ఇచ్చారు. బట్ ఇప్పుడు బుక్స్లోకి వెళ్తే మనమే 5.9 అని చెప్పారు కాబట్టి వారు ఆ 5.9 నుంచి +1 ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మన 6 నుంచి 7.3 అనేది 5.9 నుంచి 1 పెంచి 6.9 ఇస్తా అని అయితే ప్రామిస్ చేసారు. మేము 7.3కి అగ్రిమెంట్ చేసుకొని 7.3కి వస్తాడు కూడా భవిష్యత్తు కూడా దృష్టి పెట్టుకొని 7.3 చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనకి 6.3 MGD అగ్రీడ్ ఉన్నా కూడా మనకి యాక్చువల్ వాటర్ ఏదైతే మొన్న లాస్ట్ వరకు వచ్చేదో 5.9 MGD వరకు ఇచ్చారు. అది ఇప్పుడు వాళ్ళు 6.9 1 MGD ఏదైతే పెంచడం చెప్తున్నారో అది 6.9కి అవుతుంది. బట్ ఫ్యూచర్లో మొత్తం ఏరియాస్కి తీసుకెళ్ళాలంటే మనకు 7.3 ఇంకా రిక్వెస్ట్ ఉంటుంది, ఆ డిమాండ్ ఉంటుంది. బట్ 6.9 ఆల్సో మనకి చాలా మటుకు రిలీజ్ చేస్తుంది. मारटपल्ली गवर्नमेंट पॉलिटेक्निक कॉलेज के प्रिंसिपल की रिक्वेस्ट पर आज एमएलए श्री गणेश ने कॉलेज की ज़रूरत के ताल्लुक से कॉलेज में दौरा करते हुए हॉस्टल, ऑडिटोरियम और क्लासेस का इंस्पेक्शन करते हुए कंसर्न डिपार्टमेंट के ऑफिसर से फ़ोन पर बातचीत करते हुए उन्होंने हिदायत दी है कि जल्द ही इन कामों को पूरा किया जाए। एमएलए श्री गणेश ने कॉलेज के प्रिंसिपल को भरोसा दिलाया है कि वो इस कॉलेज को अपग्रेड करने के ताल्लुक से चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से बात करेंगे। इस दौरे में एमएलए श्री गणेश के साथ कांग्रेस पार्टी के सीनियर लीडर्स और कार्यकर्ता भी साथ मौजूद थे। ఇమీడియట్గా ఇలా అమ్మాయిలు హాస్టల్ ఉంటున్నారు. ఈ ఇష్యూ తోటి ఏంటంటే పక్కకు వాటర్ అంతా ఫ్లో అయ్యి పక్క బస్తీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు అది మీ పర్సనల్ అమౌంట్ కూడా చెప్పండి. వీళ్ళకి పక్కకి ఉన్న ట్రాన్స్ఫార్మరు వీళ్ళకి ఆ కెపాసిటీ సరిపోతలేదు. ఎందుకంటే ఇవన్నీ లోడ్ మిగతా బస్తీలకు కాలనీలకు ఉంది. వీళ్ళకు ఒకసారి వీళ్ళని వచ్చి కనుక్కొని ఈ ప్రాబ్లం ఏదో రిజాల్వ్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉంటారు వినోద్ కుమార్ అని, వారిని వచ్చి కలిసి దీనికి ఏందో ఎట్లా పరిష్కారం చేస్తారో చూడండి. కొంచెం అంతా మనం కూడా ఒక మానవత్వంగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇక్కడ అంతా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరికి మనం మంచి సర్వీస్ లేకుండా హాస్టల్స్ కూడా ఉంది కాబట్టి రోజులు బాగాలేవు. తర్వాత నెత్తి మీద చేయబెట్టుకోకుండా ముందే జాగ్రత్త పడాలంటే కరెంట్ కూడా అవసరం, లైట్ ఉండాల్సిన అవసరం ఉంది. కరెంట్ ఓవర్లోడ్ అయినప్పుడు కరెంట్ పోతుందంటే వీళ్ళకి ఎవ్రీడే పోతుందంట. శ్రీధర్ గారు చూడండి కొంచెం నేను కంపల్సరీ కావాలి. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఇంటీరియర్ రోడ్స్ కూడా ప్రాబ్లం ఉంది. ఇంటీరియర్ రోడ్స్ ఒకటి చూడండి. ఇది స్పీడ్ బ్రేకర్ ఎవరు చూస్తారు మరి? వీళ్ళకి ఆల్రెడీ పాపం వీళ్ళ సార్ ఎవరితో యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయింది. వేసుడు కాదు, స్పీడ్ బ్రేకర్ పెట్టాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా యాక్సిడెంట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ గారు వినోద్ గారు ఉన్నారు, మీకు వారి నెంబర్ మీకు SMS ఇస్తాను. ప్లీజ్ ఇది చూడండి. ఎందుకంటే పిల్లలంతా 1800 స్టూడెంట్స్. ప్లీజ్ సార్, ఇది చాలా ఇప్పుడు నాకు కూడా ఇదే ఇంట్రెస్ట్ పిల్లలను. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।